Yes. Hello, CMA final students. First of all, I wish to communicate my hearty congratulations to each and every student, those who qualified in recently held CMA Inter examinations. సో ఎవరైతే సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయ్యి బోత్ గ్రూప్స్ క్లియర్ చేసి సిఎంఏ ఫైనల్ కోచింగ్ కోసం చూస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళకి సిఎంఎస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వై? బికాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ full-fledged regular classes for CMA final Group 3 and Group 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర గ్రూప్ 3 క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కనుక ఫాలో అవుతున్నట్టయితే గ్రూప్ 3లో SCM-DM అండ్ DT సబ్జెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దాంతోపాటు ఇప్పుడు పేపర్ నెంబర్ 13 కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫౌండేషన్ లేకుండా ఏ బిల్డింగ్ని కట్టలేరు. సో మీరు కట్టినా కూడా అది కూలిపోతున్నది, వేరే విషయం. సో మీకు సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కానీ అలా ఫ్యాకల్టీస్ ఈవెన్ ఎవరైనా ఫ్యాకల్టీస్ చెప్పినవి మీకు ఈఓ క్లాసెస్ కావచ్చు, మ్యారథాన్ క్లాసెస్ కావచ్చు, అవి ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. మ్యారథాన్స్ అనేవి మీకు మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానీ ఎగ్జామినేషన్ సక్సెస్ కానీ 100% కీ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడంటే మీరు రెగ్యులర్ క్లాసెస్ విన్నట్టయితే. సో ఇన్ ఆర్డర్ టు బ్రష్ అప్ యువర్ స్కిల్స్ ఆర్ ఇన్ ఆర్డర్ టు బ్రష్ అప్ యువర్ కాన్సెప్ట్స్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద రెగ్యులర్ క్లాసెస్, దెన్ ఈఓ క్లాసెస్ ఆర్ మ్యారథాన్ క్లాసెస్ ఆర్ రివిజనరీ సెషన్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. బట్ వితౌట్ రెగ్యులర్ క్లాసెస్ ఫస్ట్ టైం లిజనర్స్కి డెఫినెట్లీ రెగ్యులర్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫౌండేషన్ లేకుండా మీరు ఆ బిల్డింగ్స్ కట్టినా కూడా ఎన్నో రోజులు నిలబడవు. కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎట్ CMS, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ full-fledged రెగ్యులర్ క్లాసెస్ ఫర్ CMA ఫైనల్ గ్రూప్ 3 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 4. సో గ్రూప్ 3లో మొత్తం మీకు ఆల్రెడీ తెలుసు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ 4లో కూడా ఒక 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో గ్రూప్ 3లో ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ స్టార్ట్ అయినాయి, SCM-DM అండ్ DT. ఇప్పుడు గ్రూప్ 3లో మన పేపర్ నెంబర్ 13 ఇది కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే జూన్ 2026 ఆర్ డిసెంబర్ 2026 ఎగ్జామ్స్ కోసం కేర్ఫుల్గా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైమ్ లైన్స్ చూద్దాం, సిలబస్ కంప్లీషన్ టైమ్ లైన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్చ్లో స్టార్ట్ చేస్తున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ నెంబర్ 13, ఈ పేపర్ నెంబర్ 13 యొక్క సిలబస్ ఏప్రిల్ 2nd వీక్ కల్లా 100% కంప్లీట్ అయిపోతుంది వితౌట్ ఎనీ లెఫ్ట్ ఓవర్ టాపిక్స్. మీరు ఓన్గా చదువుకోవాలి అని చెప్పి నేను ఏ టాపిక్ని వదలను. 100% మనం క్లాస్ రూమ్ డిస్కషన్లో ఇక్కడ మీకు మెటీరియల్లో ఏదైతే కాన్సెప్ట్స్ ఇచ్చారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్లో, కార్పొరేట్ లాస్లో ఒక 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ లాస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం అలాంగ్ విత్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అండ్ MCQs. ఓకే, సో ఇలా డిస్కస్ చేస్తే మన క్లాసెస్ అనేవి ఏప్రిల్ 2nd వీక్ కల్లా కంప్లీట్ అవుతాయి. ఏప్రిల్ 2nd వీక్ సార్ నాకు ఎగ్జాక్ట్గా డేట్ కావాలి, ఏప్రిల్ 15th కల్లా మీకు పేపర్ నెంబర్ 13 క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఎవరైతే జూన్కి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు అక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్ ఎగ్జామ్ రాస్తాం, డిసెంబర్ 2026లో ఎగ్జామ్ రాస్తాం అనే వాళ్ళకి అసలు ఇంకది వాస్ట్ టైం ఉంది. ఇంకా వాళ్ళు ఎన్నిసార్లైనా రివైజ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంకోసారి క్లాసెస్ కూడా వినొచ్చు. సో పాయింట్ అదనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో మే 1st or 2nd వీక్ కల్లా టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, మీకు డేట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంటారు. సో ఐ థింక్ మే 1st or 2nd వీక్ ఏదో ఉంది. సో 2nd వీక్ కల్లా నాదైతే క్లారిటీ 100% ఉంది. ఏప్రిల్ 2nd వీక్ కల్లా ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ 15th లోపు మీకు పేపర్ నెంబర్ 13 సిలబస్ కంప్లీట్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో మే 2nd వీక్ కల్లా సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో జూన్ వాళ్ళు కొంచెం ఏ రోజు ఆ రోజు కాన్సెప్ట్స్ని బ్రషప్ చేసుకుంటే జూన్ వాళ్ళు ఈజీగా కోపప్ అవ్వచ్చు, కొంచెం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. డిసెంబర్ వాళ్ళకైతే హ్యాపీగా ఇంకా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ వచ్చి జాయిన్ అయిపోవచ్చు. జూన్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడతారు, ఎందుకంటే ఇది మార్చ్ కదమ్మా. సో మార్చ్, ఏప్రిల్, మే 3 monthsలో
వీఆర్ నోన్ ఫర్ అడహరెన్స్ ఆఫ్ అవర్ టైమ్ లైన్స్ మా. సో మా టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ చేయడంలో అది ఇంకా అది సెకండ్ థాట్ లేదు. సో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీరు ఏ రోజు కాన్సెప్ట్స్ ఆ రోజు బ్రషప్ చేసుకుంటే జూన్లో కూడా మీరు రాయొచ్చు. బట్ డిసెంబర్లో రాస్తే ఇంకా అది గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే మీకు మే సెకండ్ వీక్ కల్లా సిలబస్ అయిపోతుంది అంటే గ్రూప్ 3 మొత్తం. ఆ తర్వాత మీరు రివైజ్ చేయడానికి మల్టిపుల్ మంత్స్ టైం లైన్ మీకు అవైలబుల్గా ఉంది. మీరు హ్యాపీగా దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు ఆపర్చునిటీని. ఆ తర్వాత జూన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు గ్రూప్ 4 కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ సిలబస్ కంప్లీషన్ డెడ్ లైన్స్ అనమాట. సో మన మార్చ్ 9th స్టార్ట్ అవుతుంది మన క్లాసెస్, కార్పొరేట్ అండ్ ఎకనామిక్ క్లాస్. దట్ మీన్స్ నెక్స్ట్ మండే నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే కంప్లీషన్ వచ్చేసరికి ఏప్రిల్ 15th. సార్ ఇంత త్వరగా ఎలా అవుతుంది? త్వరగా అవుతుందంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఎక్కడా చేంజ్ ఉండదమ్మా. ప్రాబబుల్ నెంబర్ ఆఫ్ అవర్స్ వచ్చేసరికి మనకి 90 to 100. సో +or -10 నేను చెప్తున్నాను అంతే, 90 to 100. సో రెగ్యులర్ క్లాసెస్లో సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఎక్కువ అవర్స్ ఎందుకు పడతాయి ఎట్లా అంటే, రెగ్యులర్ అవర్స్లో మీరు ప్రాపర్ ఫౌండేషన్ మనకి క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం. సో ఫర్ దట్ రీజన్ వీ విల్ రిక్వైర్ మినిమం 90 or maximum 100 అవర్స్ మన కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడానికి కావాలి. ఇంకా తక్కువలో కంప్లీట్ చేయలేరా అంటే చేయొచ్చు, బట్ అది రెగ్యులర్ క్లాసెస్ అవ్వదు కదమ్మా. మీరు కాన్సెప్చువల్ నాలెడ్జ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం 90 to 100 అవర్స్లో ప్లాన్ చేస్తున్నాం. సో ఏప్రిల్ 15th కల్లా 100% మన సిలబస్ అయిపోతుంది. సో వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఓకేనా? సో మీకు క్వాలిటీలో కానీ నెంబర్ ఆఫ్ అవర్స్లో కానీ డెడ్ లైన్లో టైం లైన్లో కానీ కాంప్రమైజ్ అయ్యే టాపికే లేదు. ఏప్రిల్ 15th కల్లా 100% సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ ప్రామిస్, సిఎంఎస్ ప్రామిస్. ఓకేనా? సో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక వీడియో చేద్దాం, ఒక షార్ట్ చేద్దాం. ఓకే? సో మీరు ఆ రోజు కంప్లీట్ అవుతుందన్నారు, మరి అయిందా లేదా అది కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే? సో ఏంటి సార్ మన కార్పొరేట్ అండ్ ఎకనామిక్ క్లాస్లో మరి ఎంత పర్సంటేజ్ సిలబస్ మీరు చెప్తారు, ఎంత పర్సంటేజ్ మేము ఓన్గా చదువుకోవాలి? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సిఎంఏ ఫైనల్ లెవెల్కి వచ్చేసరికి కొన్నిసార్లు ఒక 80% చెప్పి 20% మీరు ఓన్గా చదువుకోవచ్చు అనే ఒక లెవరేజ్ అనేది ఉంటుంది. బట్ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి 100% ఇన్స్టిట్యూట్ వైపు నుంచి మనమే క్లాసెస్ డెలివరీ చేస్తాం వితౌట్ ఎనీ లెఫ్ట్ ఓవర్ టాపిక్స్. ఏ కాన్సెప్ట్ని కూడా మీరు ఓన్గా చదువుకోవాలి అనేది ఉండదు, మొత్తం మేము చెప్తాం. ఓకేనా? మేము చెప్పిన తర్వాత ఆ రివిజనరీ ప్లాన్స్, స్కెడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేసి పాస్ అవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సార్ మెటీరియల్ ఏంటి? ఈ మెటీరియల్ ఇన్స్టిట్యూట్ మెటీరియలే చెప్తారా? లేదమ్మా, బిగినింగ్ క్లాస్ కాబట్టి మీకు జస్ట్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రం నేను ఇన్స్టిట్యూట్ మెటీరియల్ వాడుతున్నాను. తర్వాత మన ఓన్ మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్సే మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ నెంబర్ 13లో అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి, మనం ఏది డిస్కస్ చేస్తాం అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 60-40 రేషియోలో కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్, మన పేపర్ నెంబర్ 13 సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి సిఈఎల్, కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్. అది 60-40 రేషియోలో సెగ్రిగేట్ అయ్యి ఉంది. 60% వెయిటేజ్ అలొకేటెడ్ టు కార్పొరేట్ లాస్ అండ్ 40% వెయిటేజ్ అలొకేటెడ్ టు ఎకనామిక్ లాస్. ఆ 60% కార్పొరేట్ లాస్లో మీకు కంపెనీస్ యాక్ట్ వెయిటేజ్ 40%. 60 మార్క్స్లో 40 మార్క్స్ కంపెనీస్ యాక్ట్ నుంచి ఉంటుంది. అంటే పాయింట్ ఏంటంటే మీకు కంపెనీస్ యాక్ట్ ఆల్రెడీ మీరు సిఎంఏ ఇంటర్లో నేర్చుకున్నారు. బేసిక్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీస్, పర్పెచువల్ సక్సెషన్, లిమిటెడ్ లయబిలిటీ, మీకు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు. కంపెనీస్ యాక్ట్లో మీరు ఎక్కడ సిఎంఏ ఇంటర్లో కంపెనీస్ యాక్ట్లో ఎక్కడ స్టాప్ అయ్యారో అక్కడ బిగిన్ అవుతారు. మీకు గుర్తుండే సిఎంఏ ఇంటర్లో కంపెనీస్ యాక్ట్ ఎక్కడతో ఎండ్ అయిందంటే డైరెక్టర్స్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ డైరెక్టర్స్తో బిగిన్ అవుతుంది. డైరెక్టర్స్ నుంచి ఇక బోర్డ్ మీటింగ్స్, ప్రొసీజర్స్, ఇన్స్పెక్షన్, ఇన్వెస్టిగేషను, సో ఇలా ఇక కాంప్రమైజ్, అరేంజ్మెంట్, అమాల్గమేషన్, ఇలా కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో కంపెనీస్ యాక్ట్ వెయిటేజ్ వచ్చేసరికి 40%. అండ్ అలాగే ఐబీసీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్, ప్రాక్టికల్గా దీని మీద చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ మీకు రియాలిటీలో కూడా మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ న్యూ ఏజ్ యాక్ట్ అనమాట, 2016. ఓకేనా? సో దాని తర్వాత సిజిసిఎస్ఆర్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది ఒక 10 మార్క్స్. These 3 topics comprises of 60% weightage in your CMA final syllabus. Okay, so Companies Act,
ఐబీసీ, సిజిసిఎస్ఆర్ 60%. తర్వాత ఎకనామిక్ లాస్ 40%లో మీకు నా ఫేవరెట్ అయినటువంటి సెబీ, కాంపిటీషన్, ఫెమా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దీన్ని మనం చాలా ఇంట్రెస్టింగ్గా క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డిస్కస్ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ విత్ యూ. వై? బికాస్ ఇవి రియాలిటీలో ఎలా హిట్ అవుతాయో మనం డిస్కస్ చేసే కొద్దీ, మనం నేర్చుకునే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే, సో సెబీ, కాంపిటీషన్ అండ్ ఫెమా ఇవి ఉన్నాయి. తర్వాత లాస్ రిలేటింగ్ టు బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్, ఇందులో సబ్ లాస్ కూడా ఉన్నాయమ్మా. బ్యాంకింగ్ సెక్టర్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని, మీరు ఆల్రెడీ సిఎంఏ ఇంటర్లో గ్రూప్ 2లో కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులో మీరు కొంత దీని గురించి బేసిక్స్ నేర్చుకుని ఉంటారు. సో ఇక్కడ దీని గురించి కొంత డిస్కషన్ ఉంటుంది. అలాగే సర్ఫైజీ యాక్ట్ అని, సర్ఫైజీ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అది తర్వాత రోల్ ఆఫ్ ఆర్బీఐ, ఈ మూడు కూడా మీకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక రెండు ఉంటాయి, ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటిను ఐఆర్డిఏ గురించి, ఇన్సూరెన్స్ యాక్ట్, ఐఆర్డిఏ. ఇక్కడ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది, అలాగే సర్ఫైజీ ఉంటుంది, అలాగే రోల్ ఆఫ్ ఆర్బీఐ ఉంటుంది. సో దీని తర్వాత ఎంఎస్ఎంఈ ప్రొవిజన్స్, సైబర్ లాస్, యాంటీ మనీ లాండరింగ్. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ లాస్ 40% ఉంటాయి. సో చాలామంది ఎకనామిక్ లాస్ని ఇది చాలా వాస్ట్ కంటెంట్, చాలా ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఫీల్ అవుతారు. బట్ 101% ఎకనామిక్ లాస్ మిమ్మల్ని సేవ్ చేస్తాయి. ఎందుకంటే ఇందులో కంటెంట్ వైజ్గా వాస్ట్ ఉన్నా కూడా దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో కొంచెం మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచే వస్తాయి, పెద్దగా ట్విస్టింగ్ అనేది ఉండదు. అర్థమవుతుందా? సో అందుకనే పేపర్ నెంబర్ 13 గ్రూప్ 3లో జనరల్గా ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఎవరైతే సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ క్లాసెస్ గురించి ఆలోచిస్తున్నారో, ఫేస్ టు ఫేస్ క్లాసెస్ గురించి ఆలోచిస్తున్నారో, సో లైవ్లో మాకు క్లాసెస్ కావాలి అనేది ఎవరైతే ఆలోచిస్తున్నారో, డెఫినెట్లీ వాళ్ళకి సిఎంఎస్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక బిగ్ ప్లాట్ఫామ్ అవుతుంది. సో వాళ్ళు డెఫినెట్గా వచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లాసెస్ కోసం ఎన్రోల్ అవ్వండి. మీరు జూన్లో రాస్తున్నా సరే, డిసెంబర్లో రాస్తున్నా సరే, ఓకేనా? సో మనం టైం లైన్స్ చెప్పాం కదా, మార్చ్ 9th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ 2nd వీక్ కల్లా మన లా సిలబస్ కంప్లీట్ అవుతుంది. మే 2nd వీక్ కల్లా ఎంటైర్ గ్రూప్ 3 సిలబస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవుతుంది. క్లియర్? సో ఆఫ్టర్ దట్ మీరు జూన్కి అటెంప్ట్ రాయాలి అని అనుకుంటే కొంచెం తక్కువ టైం ఉంటుంది. బట్ రెగ్యులర్గా డే బై డే రివిజన్ కనుక మీరు చేసుకుంటే యూ కెన్ ఈజీలీ కోప్ అప్ విత్ జూన్ ఎగ్జామ్స్ టూ. ఓకేనా? సో వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ సిలబస్ డే 1 నుంచి మనం బిగినింగ్ నుంచి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. అవర్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 90 to 100 అవర్స్ మనకి వస్తాయి. డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై ఫేస్ టు ఫేస్ క్లాసెస్. ఓకే, సో నెక్స్ట్ మండే నుంచి మనం స్టార్ట్ చేద్దాం క్లాసెస్, మార్చ్ 9th నుంచి. సో మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏవైతే కాన్సెప్ట్స్ ఇంపార్టెంటో 101% వాటితో పాటు కాన్సెప్చువల్గా ఏవైతే ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. ఐ హోప్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ మై ఫేస్ టు ఫేస్ క్లాసెస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.